హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రద్ద యొక్క లైఫ్ స్టోరీ ద్వారా మనం జీవితంలో ఎంతో మోటివేట్ అవ్వచ్చు. మోటివేషన్ అనే పదానికి మనం ఒక రూపాన్ని ఇస్తే ఈ మోటివేషన్ కూడా మరలా ఈ గద్ద యొక్క లైఫ్ స్టోరీని చూసి మరలా మోటివేట్ అవుతుంది. అంటే ఇంతగా మనం గ్రద్ద యొక్క రియల్ లైఫ్ స్టోరీ ద్వారా ఎంతో తెలుసుకోవచ్చు. ఎన్నో మోటివేషన్ క్లాసెస్లో మనం ఈ గ్రద్ద యొక్క లైఫ్ స్టోరీని చెప్తూ ఉంటారు. ఈ గద్ద మిగతా పక్షులన్నిటితో పోలిస్తే ఇది 70 సంవత్సరాలు అత్యధికంగా జీవిస్తుంది. మరి ఈ 70 సంవత్సరాలు కూడా దాని లైఫ్లో సాఫీగా వెళ్ళిపోతుందంటే కాదు. ఇది 40 సంవత్సరాలు వచ్చేసరికి, అంటే 30 సంవత్సరాల నుంచి ఈ గ్రద్ద క్షీణిస్తూ వస్తుంది. దానిలో వేటాడే శక్తి అనేది తగ్గిపోతూ వస్తుంది. అలా 30 నుంచి 40 సంవత్సరాలు వచ్చే కొద్దీ దాని యొక్క వేటాడే శక్తి పూర్తిగా బలహీనపడుతుంది. మరి ఈ 40 సంవత్సరాల టైంలో దానికి రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి చనిపోవడం, లేదా కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం. మరి ఈ లైఫ్ స్టార్ట్ చేయడం అంత ఈజీగా ఉంటుందంటే కాదు. ఇది దాదాపు 5 months టైం పడుతుంది. ఈ 5 నెలలు కూడా అత్యంత పెయిన్ఫుల్గా సాగుతుంది అనమాట. సాధారణంగా గద్ద వేటాడడానికి దానికి 3 విషయాలు సహకరిస్తాయి. ఒకటి దాని యొక్క ముక్కు. ఈ ముక్కు అనేది ఆహారం తీసుకోవడానికి పనికొస్తుంది. అలాగే రెక్కలు. ఈ రెక్కలు అనేవి అది వేగంగా ఎగరడానికి పనికొస్తుంది. అలాగే కాలి యొక్క గోర్లు, అది ఏదైనా ఒక ఆహారాన్ని పట్టుకోవడానికి పనికొస్తుంది. కానీ ఇవి 40 సంవత్సరాలు వచ్చేసరికి ఈ ముక్కు అనేది బెండ్ అయిపోతుంది. బాగా బెండ్ అయిపోయి దాని ఆహారం తినడానికి కూడా పనికిరాదనమాట. అలాగే దాని యొక్క రెక్కలు బాగా ముసలు అయిపోయి చాలా భారంగా తయారు, అది దానిని ఎగరనీయకుండా చేస్తాయి. అలాగే తన యొక్క కాలి గోలు వేర్లు బాగా వంకరగా అయిపోయి బలహీనంగా అవుతాయి. మరి ఇటువంటి టైంలో అదేం చేస్తుందంటే దూరంగా కొండ మీదకి వెళ్ళిపోతుంది. అక్కడ కొండ మీద చాలా దూరంగా హైట్కి వెళ్ళిపోయి అక్కడ కొండ దాని యొక్క గూళ్ళో కూర్చొని ఇది ఫస్ట్ ఏం చేస్తుందంటే దాని యొక్క ముక్కుని ఆ ఒక బండరాయికేసి గీకుతుంది. అలా గీకి దాని యొక్క ముక్కు మొత్తాన్ని ఊడగొట్టేసుకుంటుంది. అలా ఊడగొట్టిన తర్వాత మరలా కొత్త ముక్కు వచ్చే వరకు అది వెయిట్ చేస్తుంది. దానికి చాలా టైం పడుతుంది. ఈ మధ్యలో అది ఎంతో పెయిన్ అనుభవిస్తుంది, ఆహారం కూడా తీసుకోదు. అలా కొత్త ముక్కు వచ్చిన తర్వాత ఆ ముక్కుతోటి తన కాలి గోర్లని అది పీకేసి మొత్తాన్ని గోర్లన్నింటిని కూడా పక్కన పడేస్తుంది. అలా నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఈ కాలి గోర్లు వచ్చే వరకు వెయిట్ చేస్తుంది. ఈ కాలి గోర్లు వచ్చిన తర్వాత తన ముక్కు గోర్లతోటి తన యొక్క రెక్కల్ని, ఆ యొక్క ఈకల్ని మొత్తాన్ని పీకేసిన తర్వాత మరలా ఆ యొక్క రెక్కలు మరలా కొత్త రెక్కలు వచ్చే వరకు వెయిట్ చేస్తుంది. ఇదంతా దాదాపు 5 months టైం పడుతుంది. ఈ 5 నెలల కాలంలో అది ఆహారం లేకుండా ఎంతో ఓపికగా తనను తాను కొత్త జన్మిస్తుంది అనమాట. ఎంత ఓపిక ఉండాలి చెప్పండి ఈ విధంగా చేయాలంటే. ఇలా 5 నెలల తర్వాత మరలా సరికొత్త రూపంతో మరలా వేటను ఆరంభిస్తుంది. ఈ వేటలో మళ్ళీ ఇలా చేసిన తర్వాత మరలా అది 30 సంవత్సరాలు బతుకుతుంది. ఈ విధంగా మనం అప్లై చేసుకున్నట్టయితే ఎంతోమంది లైఫ్లో కష్టాలు అనుభవిస్తున్నామని, ఎంతోమంది లైఫ్లో ఓటమి చెందిన తర్వాత వాళ్ళకి ఆ సూసైడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇలా ఆత్మహత్య చేసుకోవడము, జీవితంలో కృంగిపోవడము, ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, అలాంటి ఏమి చేయకుండా మనం ఈ గ్రద్ద యొక్క లైఫ్ స్టోరీ ద్వారా మనల్ని మరలా కొత్త లైఫ్ ఎలా స్టార్ట్ చేయాలో మనం తెలుసుకోవచ్చు. అలాగే ఈ గ్రద్దలో మనం ఇంకా కొన్ని విషయాలు మన లైఫ్లో తెలుసుకోవచ్చు. అదేంటంటే సాధారణంగా వర్షం పడుతూ ఉన్నప్పుడు మిగతా పక్షులన్నీ కూడా వర్షంలో తడుస్తూ వాళ్ళ యొక్క వాటి గూళ్ళలో తడిచిపోతూ ఇలా ఉంటాయి. కానీ ఈ గ్రద్ద ఏం చేస్తుందంటే వర్షం ఎక్కడి నుంచి పడుతుంది, మనకి మేఘాల నుంచి వర్షం వస్తుంది. ఈ మేఘాల పైన ఎగురుతూ అది వర్షం నుంచి తప్పించుకుంటుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే థింక్ బిగ్, థింక్ హై. లైఫ్లో కొత్తగా అంటే ఉన్నతంగా ఎలా ఆలోచించాలో అది మనకు నేర్పుతుంది. అలాగే గ్రద్ద పరాన్న జీవి కాదు. పరాన్న జీవి అంటే ఆహారం కోసం అది వేరే వాటి మీద ఆధారపడదు. అది ఎప్పుడూ కూడా స్వయంగా తాను వేటాడుకున్న ఆహారాన్ని తీసుకుంటుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే లైఫ్లో ఎవరి మీద డిపెండ్ కాకూడదు అనేది మనం తెలుసుకోవచ్చు. అలాగే ఈ గ్రద్ద అనేది జీవితాంతం ఒకే లైఫ్ పార్ట్నర్తో గడుపుతుంది, లైఫ్ మొత్తం కూడా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే ఒక ఆదర్శ జీవితాన్ని కూడా మనం గ్రద్ద నుంచి తెలుసుకోవచ్చు. అలాగే గ్రద్ద
చనిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ ముట్టదు. అంటే అది లైవ్గా తను వేటాడిన ఆహారాన్ని, అది లైవ్గా ఉన్న ఆహారాన్ని మాత్రమే అది తింటుందన్నమాట. అంటే వీటన్నిటి ద్వారా కూడా మనం గద్ద నుంచి చాలా తెలుసుకోవచ్చు. ఇది ఒక అమేజింగ్ లైఫ్ స్టోరీ మనం చెప్పుకోవాలి, బెస్ట్ మోటివేషన్ లైఫ్ స్టోరీ. ఇలా మనం ఈ రోజుల్లో గమనించినట్టయితే ఎంతోమంది స్టూడెంట్స్ ఆ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యారనో, మంచి మార్క్స్ రాలేదనో, అలాగే ఎంతోమంది జాబ్ రాలేదనో, అలా లైఫ్లో ఏదైనా ఒక చిన్న ఓటమి రాగానే మనం ఎంతో కృంగిపోతాం. కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ చేయకుండా మనం ఒక్కసారి ఈ గ్రద్ద యొక్క స్టోరీని చూసినట్టయితే మనం ఎంతో మోటివేట్ అవుతాం. ఓకే, ఈ విధంగా స్టోరీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.